తెలంగాణ కేబినెట్ విస్తరణకు సంబంధించి రేవంత్ సర్కార్ కసరత్తు చేస్తున్నారు. అయితే ఈరోజు ఉదయం ఢిల్లీలో మల్లికార్జున ఖర్గేని కలిసినటువంటి రేవంత్ రెడ్డి ఆయన ఆరోగ్యాన్ని పరీక్షించారు. దానికి సంబంధించి ఆ తరువాత జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్‌తో సమావేశమయ్యారు. సమావేశమైన తర్వాత తెలంగాణ మంత్రి పదవులకు సంబంధించి, ఆ విస్తరణకు సంబంధించినటువంటి అంశంపైన కూడా చర్చించారు. అయితే ఇప్పటికే దాదాపు కొత్త ప్రభుత్వం నెలకొని 10 నెలల్లో పూర్తి చేసుకున్నటువంటి నేపథ్యంలో ఏడాది కాబోతున్నటువంటి సమయంలో ఏవైతే పెండింగ్‌లో ఉన్నటువంటి పదవులకు సంబంధించిన వాటన్నిటిని కూడా పూర్తి చేయాలని చెప్పేసి రేవంత్ సర్కార్ దూకుడుగా ముందుకు వెళ్తూ ఉంది. ఒక్కసారిగా అంటే ముందు విడతలో మంత్రివర్గానికి సంబంధించిన విస్తరణ మొత్తాన్ని చేసిన తర్వాత నామినేటెడ్ పదవులపైన కూడా దృష్టి సారించాలని చెప్పేసి కూడా చెప్తుంది. తెలంగాణలో రేవంత్ సర్కార్ అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల నుంచి కేబినెట్ విస్తరణ గురించి చర్చ సాగుతూనే ఉంది. పీసీసీ అధ్యక్షుడు ఎంపిక తర్వాత కేబినెట్ విస్తరణపై గురిపెట్టింది. సీఎం ఢిల్లీ వెళ్లిన ప్రతిసారి కేబినెట్ లోకి కొన్ని కొత్త ముఖాలు వస్తున్నాయన్న ప్రచారం కామన్ అయింది. ప్రస్తుతం సీఎం మరోసారి ఢిల్లీ వెళ్లడంతో దసరా పండుగలోపు రాష్ట్ర మంత్రి వర్గ విస్తరణ ఉండే అవకాశాలున్నట్లు కూడా సమాచారం. ఇప్పటికే ఇద్దరికి కేబినెట్ లో చోటు తగ్గక ఈసారి ఎవరికి ఛాన్స్ దక్కుతుందోనని ఆసక్తిగా మారింది. తెలంగాణలో మంత్రివర్గంలో మరో 6గురికి అవకాశం ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే రేవంత్ రెడ్డి సీఎంగా మరో 11 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రస్తుతం ఖాళీగా ఉన్న 6 బెర్తులను భర్తీ చేయడానికి కసరత్తు జరుగుతోంది. ఈ అంశం తెర మీదకు రావడం ఇదే తొలిసారి కాదు. 2 నెలల క్రితమే కేబినెట్ విస్తరణ ఉంటుందనే ప్రచారం జరిగింది. కానీ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. పార్టీ అధికారంలోకి వచ్చి 10 నెలలవుతోంది. ఇన్ని నెలలవుతున్నా పూర్తి స్థాయి కేబినెట్ లేకపోవడం పైన విమర్శలు రావడంతో కేబినెట్ విస్తరణపై ప్రత్యేక దృష్టి సారించినట్టు తెలుస్తోంది. వాస్తవానికి పీసీసీ చీఫ్ నియామకం విషయం చాలా రోజులు పెండింగ్ లో ఉంచారు. ఎట్టకేలకు దాన్ని భర్తీ చేయడంతో ఇక మంత్రి పదవులపై అందరి దృష్టి పడింది. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ విదేశీ టూర్ లో ఉన్నందున ఆయన వచ్చాక సీఎం, డిప్యూటీ సీఎం ఢిల్లీకి వెళ్లి కేబినెట్ విస్తరణపై రాహుల్ తో చర్చిస్తారనే సమాచారం ఉండేది. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్ లో ఉన్నందున నామినేటెడ్ పదవులు, సంస్థాగత వ్యవహారాలు, తాజా రాజకీయ పరిణామాలపై చర్చ జరుగుతున్నట్టు తెలుస్తోంది. అయితే మంత్రివర్గంలో చోటు కోసం కాసు కూర్చున్న వారిలో ప్రథముడు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. తాజాగా మరికొందరు పేర్లు కూడా తెరపైకొస్తున్నాయి. ఆశావాహుల సంఖ్య పెరుగుతూ ఉండడంతో ఎవరిని ఫైనల్ చేయాలనే అంశం కూడా అధిష్టానానికి టాస్క్ లా మారింది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన వారికి కేబినెట్ లో అవకాశం లేదని ఇప్పటికే రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు. దాంతో వారిలో ఆశలు సన్నగిల్లాయి. ఇక కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచిన వారిలోనే పోటాపోటీ కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో కేబినెట్ ఎవరికి అవకాశం ఇవ్వాలని ముమ్మరంగా కసరత్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే పలువురు పేర్లు సోషల్ మీడియాలో ఆశావాహుల జాబితా చక్కర్లు కొడుతోంది. సామాజిక వర్గాల వారీగా అందరినీ న్యాయం చేసేలా రేవంత్ రెడ్డి అండ్ టీం అధిష్టానానికి జాబితా ఇచ్చినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఇంతవరకు ఉమ్మడి రంగారెడ్డి, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల నుంచి కేబినెట్ లో ఎవరికీ చోటు లభించలేదు. ఆ జిల్లాల నుంచి తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉండడంతో ఎవరికి ఇవ్వాలి అనే దానిపై కొంత దృష్టి పెట్టారు. వారిలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, గడ్డం వినోద్, గడ్డం వివేక్, ప్రేమ్ సాగర్ రావు, బాలు నాయక్, రామచంద్ర నాయక్, మల్ రెడ్డి రంగారెడ్డి, సుదర్శన్ రెడ్డి, దానం నాగేందర్, వాకిటి శ్రీహరి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీరిలో దానం నాగేందర్ మాత్రం బీఆర్ఎస్ నుంచి ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ క్రమంలో ఆయనకు బెర్త్లో స్థానం లభించకపోవచ్చనే ప్రచారం కూడా జరుగుతుంది.